నమస్కారం అండి. శతగళార్చన @RSS 100 ఈనాటి కార్యక్రమంకి ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమవుతుంది. విశాఖ మహానగర సంస్కార భారతి అధ్యక్షులు శ్రీ పి కృష్ణమోహన్ గారిని, గౌరవనీయులు ముఖ్య అతిథి శ్రీ డాక్టర్ గుడిమెట్ల మధుకుమార్ గారిని తోడ్కలు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దీపం జ్యోతి పరం జ్యోతి దీపజ్యోతి జనార్దనః దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోస్తుతే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుబ్రహ్మజ్యోతి నమోస్తుతే బ్రహ్మజ్యోతి ప్రదీప్తాయ గురుర్జ్యోతి నమోస్తుతే असतो मा सद्गमय तमसो मा मृतंगमय ओम शांति शांति शांति. పెద్దలందరినీ వారి వారి ఆసనాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రేక్షకులందరి
కోరిక మేరకు మరొకసారి ధ్యేయగీతం పాడవలసిందిగా కోరుచున్నాం. శ్రీ జి రామ్ కుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తారు. డాక్టర్ శారదా సుబ్రహ్మణ్యం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నేవీలో కమడోర్గా చేసి 4 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యారు. విశిష్ట సేవా మెడల్ భారత రాష్ట్రపతి నుంచి అందుకున్నారు. కొమ్మాదిలో నివాసం ఉంటున్నారు. కొమ్మాదిలో జరిగిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి రామాయణ ప్రవచన నిర్వహణలో ప్రధాన పాత్ర వహించారు. ఈయన ప్రస్తుతం అల్ట్రా డైమెన్షన్ ప్రైవేట్ లిమిటెడ్కు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ముఖ్య అతిథి
డాక్టర్ జి మధుకుమార్ గారు. ఈయన సెక్రటరీ అండ్ కరస్పాండెంట్, లంకలపల్లి బుల్లయ్య కాలేజెస్. వీరు బీబీకే ఎక్స్ స్టూడెంట్ అవ్వడం కూడా మనందరికీ ఆనందదాయకం. ఈయన మంచి సామాజిక దృక్పథం కలిగి ఉన్న వ్యక్తి, సమయపాలన, నిరాడంబరత్వము కలిగిన వ్యక్తి. ఈయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం మా అందరికీ హర్షదాయకం. శ్రీ పివి నారాయణరావు గారు, రాష్ట్ర స్వయం సేవక సంఘ్ విశాఖ మహానగర్ సంఘచాలక్. ఈయన న్యాయవాది వృత్తిలో ఉన్నారు. శ్రీ వి శేఖర్ గారు, ఈయన కోరమండల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. 1970 నుంచి స్వయం సేవక్ సంఘ్లో స్వయం సేవక్ 16 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ఘోష్ ప్రముఖగా పనిచేశారు. తర్వాత సంస్కార భారతి రాష్ట్ర క్షేత్ర ప్రముఖగా పనిచేసి ప్రస్తుతం సంస్కార భారతి లోక్ కళ జానపదల కళల విభాగంలో అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులుగా ఉన్నారు. ఈయన సింహాచలంలో నివసిస్తున్నారు. వీరి కుటుంబం అంతా కూడా సంఘ కుటుంబమే. శ్రీ టిఎన్వి రమణమూర్తి గారు, ఈయన సీనియర్ అడ్వకేట్, కొవ్వూరులో నివాసం ఉంటున్నారు. సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా 12 సంవత్సరాలు వ్యవహరించి ప్రస్తుతం రంగమంచి ప్రాంత సంయోజన్ అంటే స్టేట్ ఇన్ఛార్జ్ ఫర్ స్టేజ్ పెర్ఫార్మెన్సెస్గా ఉన్నారు. బాల్యం నుండి ఈయన స్వయం సేవక్ సంఘలో ఉన్నారు. వీరి కుటుంబం కూడా సంఘ కుటుంబమే. తర్వాత శ్రీ గూటాల్ రామ్ కుమార్ గారు, ఈయన మ్యాథమెటిక్స్ లెక్చరర్, బళ్ళారిలో నివాసం ఉంటున్నారు. ఈయన సంస్కార భారతి ప్రాంత ప్రధాన కార్యదర్శి, స్టేట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ సంస్కార భారతి. బాల్యం నుంచి స్వయం సేవక్ సంఘ్లో ఉన్నారు. సూక్ష్మ పరిశీలన, మంచి వ్యక్తిత్వం, కలివిడితనం బాగా ఉన్న వ్యక్తి. డాక్టర్ శారదా సుబ్రహ్మణ్యం గారు, ఈమె గురించి చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అనుకుంటాను నేను. ఈమె సంస్కార భారతి ప్రాంత సంగీత సంయోజక్ అంటే స్టేట్ ఇన్ఛార్జ్ ఫర్ మ్యూజిక్. తర్వాత ఈమె తండ్రి గారైన శ్రీ ఐవేల్ శాస్త్రి గారి అడుగుజాల్లో నడుస్తూ అటు సంగీతంలోనూ ఇటు సంస్కార భారతి కార్యక్రమాల్లోనూ బాగా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈమె శ్రీ ఐవిఎల్ శాస్త్రి త్యాగరాజు ఆరాధన ట్రస్ట్ చైర్మన్గా కూడా ఉన్నారు. గాత్రంలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్. సెంట్రల్ గవర్నమెంట్ కల్చరల్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్గా కూడా ఈమె ఉన్నారు. ఇప్పుడు శ్రీ మధుకుమార్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, అనేక మంది పెద్దలు, స్నేహితులు, ఇక్కడ ఉన్నవారందరికీ నమస్కారం. నేను ఆర్ఎస్ఎస్లో కానీ ఫార్మల్గా మెంబర్ని కాకపోయినా నా జీవితం అంతా వారి సహచర్యంతోనే గడిచింది. నేను 1974లో బీవీకే కాలేజీలో స్టూడెంట్గా జాయిన్ అయినప్పుడు పిల్లా రామారావు గారు ప్రిన్సిపాల్గా ఉండేవారు. భాగయ్య గారు ప్రస్తుతం ఆర్ఎస్ఎస్కి పెద్దగా ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆయన ఆ రోజుల్లో విశాఖపట్నంలో ఉండేవారు. సో ప్రతిరోజు ఉదయం నేను కొంచెం ముందుగా రావడంతో, దూరం నుంచి వచ్చేవాడిని, ముందుగా రావడంతో వారితో కూర్చోవడం జరిగింది. దాంతోపాటు నా క్లాస్మేట్ అయినటువంటి ఇక్కడే ఉన్నారు ఆయన ఆ రోజు ఎమర్జెన్సీలో చిన్న కుర్రవాడిని అరెస్ట్ చేయటం అనేటువంటిది భవానీ శంకరెడ్డి గారు, అది భవానీ శంకరెడ్డి గారు నా క్లాస్మేట్ అనమాట. మేమందరం షాక్ గురయ్యి ఆశ్చర్యపోయినటువంటిది. సో ఈ రకమైన సంఘటనలతో నా జీవితం ఆర్ఎస్ఎస్ ఒడిలోనే స్టార్ట్ అయింది. అందువల్ల ఎప్పుడూ వారితో అసోసియేట్ ఉన్నాను. పిల్లా రామారావు గారు నన్ను చాలా అభిమానించేవారు. దాంతో ఏంటంటే ఆ సంబంధం అలా కొనసాగుతూనే ఉంది. సంస్కార భారతి వారి ఆశయాలన్నీ చూసిన తర్వాత మనం అంటే నేను బీవీకేలో ఉన్నప్పుడు మాకు ప్రేయర్ చెప్పేవారు. అది నాకు అలాగా పూర్తిగా నా మనసులో నాటుకుపోయింది. ఇప్పటికీ కూడా కంటతావచ్చు. దానికి తప్ప వేరే విధంగా సంఘం ఎలా నడుచుకోవాలి అనే దాంట్లో ఇంకొక రకమైనటువంటి ఫార్ములా కానీ ఇంకొక రకమైన సూత్రం కానీ లేదు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. దీంట్లో మొత్తం సంఘం యొక్క ఎలా నడుచుకోవాలనేటువంటిది పూర్తిగా నిక్షిప్తమై ఉంది. అది ఫాలో అయితే కనుక ఇంకే రకమైనటువంటిది అవసరం లేదు. మనం అందరం కలిసి కూర్చుని చేద్దాము అనేటువంటి ఒక్క మాట, ఇంకొకరితో మనకు విద్వేషం వద్దు అనేటువంటిది సంఘానికి మూల సూత్రంగా ఉంది. అది అందరికీ కూడా మూల సూత్రంగా ఉండొచ్చు అని నా భావన. ఈ రోజున మనమేంటి, మన మూలాలేంటి మర్చిపోయే రోజులు వచ్చాయి. కాబట్టి
సంస్కార భారతి. ఇప్పుడు ఇందాక వారందరినీ చూస్తున్నప్పుడు పిల్లలు మొట్టమొదటి పాట పాడినప్పుడు విశ్వనాథ్ గారికి చెప్తున్నాను నేను, కన్నుల పండుగగా ఉంది అనే మాట వాడుతుంటాం కదా, అది చూడగానే అలాగే కన్నుల పండుగగా ఉంది. 5 సంవత్సరాల వయసు నుంచి 75 సంవత్సరాల వయసు వరకు ఉన్నవారంతా అక్కడ కూర్చుని పాడుతున్నారు అన్నప్పుడు ఆ పిల్లలంతా అంత కుదురుగా కూర్చుని ఒక సంగీత జ్ఞానం సంపాదించి ఆ రకంగా కూర్చోవడం అంటే ఇది చాలా గొప్ప అచీవ్మెంట్ కింద లెక్క. సంస్కార భారతిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయడం సామాన్యం కాదు. చూస్తున్నప్పుడు మామూలుగానే ఉంటుంది, కానీ దాని వెనకాలన్నటువంటి కృషి, దాని వెనకాలన్నటువంటి ఆ పట్టుదల, దాంతోపాటు వారందరికీ నిబద్ధతతో కూర్చోవటం చేయటం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటిది. ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఎవరికి మనం హాని చేయం, కానీ మన మూలాలేంటి, మన శక్తి ఏంటి మనం గుర్తు చేసుకుని మరలా మనకి ఎవరితోని ప్రత్యేకంగా పొగిడించుకోవాల్సిన అవసరం లేదు, కానీ కింద పడకూడదు అనేటువంటి భావన మనలో ఉండాలి. కాబట్టి సంఘ యొక్క ప్రత్యేకమైన ఆశయం అదే అని నేను కూడా నమ్ముతున్నాను. అందువల్ల ఈ కార్యక్రమం వల్ల అందరూ కలిసి కూర్చొని మన శక్తిని మనం ప్రత్యేకంగా గమనించుకొని దాన్ని వృద్ధి చేసుకుని మనం సుఖంగా శాంతులతో వర్ధిల్లాలనేటువంటి ఈ ప్రత్యేకమైన ఆశయం పూర్తిగా మనకి నెరవేరాలని కోరుకుంటూ నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి గౌరవించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్షుడు శ్రీ పి కృష్ణమోహన్ గారు శాలువాతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆయనకి శ్రీ టిఎన్వి రమణమూర్తి గారు జ్ఞాపిక ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం వందే భారతమాతరం. సగరమాంధాతాది షట్చక్రవర్తుల అంకసీమల నిల్పినట్టి సాధ్వి కమలనాభుని వేణుగాన సుధాంబుది మునిగి తేలిన పరిపూత దేహ కాళిదాసాది సత్కవి కుమారులగాంచి కీర్తి నందిన పెద్ద కేస్తురాలు బుద్ధాది ముని జనంబుల తపంబున మోద భాష్పముల్ విడిచిన భక్తురాలు సింధు గంగా నదీ జలక్షీరమెప్పుడు కురిసి బిడ్డల పోషించుకొనుచున్న పచ్చి బాలింతరాలు మా భరతమాత. మాతలకు మాత సకల సంపత్సమేత. గుర్రం జాషువా గారు భారతమాత వర్ణిస్తూ రాసినటువంటి పద్యం ఇది. భారతదేశ పునర్వైభవ నిర్మాణ మహాయజ్ఞానికి 100 సంవత్సరాలు పూర్తయింది. భారతమాత సేవ చేయడం తన జీవితానికి అదృష్టంగా భావిస్తూ లక్షలాది మంది కార్యకర్తలు నిరంతరం నిస్వార్థంగా పనిచేస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. భారతదేశంలో సుమారు 1,00,000 గ్రామాల్లో, విదేశాలలో, దేశం బయట సుమారు 50 దేశాలలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 1,00,000కు పైగా సేవా కార్యక్రమాలు. భారతదేశ సర్వాంగీణ వికాసం కోసం విద్యారంగం, వైద్యరంగం, ధార్మిక రంగం, కార్మిక రంగం, కర్షక రంగం ఇలా సుమారు 36 సంస్థలుగా సంఘ ప్రేరణతో వివిధ క్షేత్రాలు పనిచేస్తున్నాయి. అన్నింటి యొక్క లక్ష్యం భారతదేశ పునర్వైభవం, భారతదేశం విశ్వగురువు స్థానంలో జగద్గురువు అవ్వాలని సంకల్పంతో 100 సంవత్సరాలుగా జరుగుతున్న సుదీర్ఘమైన తపస్సిది. ఇంతటి మహాసంస్థను స్థాపించిన మహనీయులు
ప్రపంచంలో చాలామందికి తెలియదు. సంఘం గురించి తెలుసు, కానీ సంఘ స్థాపకులు తెలియదు. అదే వారి విశేషం. వారిలోని వైశిష్ట్యాన్ని చెప్పడానికి మాటలు సరిపోదు, సమయము సరిపోదు. వారిని ఇద్దరు మహనీయులతో పోల్చవచ్చు. ఒకటి, దివి నుండి భువికి గంగను దించిన భగీరథునిలోని తపస్సు. రెండు, తన వెన్నెముకని ధర్మ సంరక్షణ కోసం ధారవోసిన దధీచి మహర్షి యొక్క ఈ ఇద్దరి యొక్క తపస్సు, ఆ గుణాలు కలబోస్తే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సంస్థాపకులు పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్. వారి పూర్వీకులు తెలంగాణ ప్రాంతంలోని కందకుర్తి గ్రామంలో జన్మించారు. వారి పేరు కేశవరావు, తండ్రి పేరు బలిరామ్, హెడ్గేవార్ ఇంటి పేరు. వారు వైద్య విద్యను అభ్యసించారు. మహాత్మా గాంధీ గారు, బాలగంగాధర్ తిలక్, నేతాజీ సుభాష్ చంద్రబోస్తో కలిసి భారత స్వతంత్రోద్యమంలో పాల్గొంటూనే తాత్కాలికంగా స్వతంత్రం వచ్చినంత మాత్రాన ఈ దేశం తిరిగి ప్రపంచంలో విశ్వగురువు కాజాలదు. కావాలంటే దానికోసం అంకిత భావంతో తన జీవితంలో దేశానికి ప్రథమ స్థానం, నేషన్ ఫస్ట్, అలా జీవించే వ్యక్తుల్ని నిర్మాణం చేయాలి. వారిని సంఘంలో స్వయం సేవకులు అంటారు. స్వయం సేవకు అంటే పరమపూజనీయ గురూజీ చెప్పినటువంటి నిర్వచనం, దేశం యొక్క సర్వాంగీణ ఉన్నతి కోసం అనంతమైన ఆత్మీయతా భావనతో తన జీవన సర్వస్వాన్ని సమర్పించగలవాడే స్వయం సేవకు. అలాంటి లక్షలాది మంది స్వయం సేవకులను నిర్మాణం చేసే ఒక ప్రక్రియను అందించారు కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ గారు. వారి గురించి ప్రారంభంలోని ఒక పాటతో మనం ఈ శతకళార్చన కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. అజరామరం బగు దీక్షతో యువ జీవితం ములె పూలుగా ఒక సంఘమాలిక కూర్చిత ఒక పువ్వుగా వెలుగొంది దేవికి పూజ సల్పిన నేతయో వీర కేశవ జన్మమే మన
అనుగ్రహ శక్తియు ఎనలేని సౌశీల్యంబును తనలోననే విలసిల్లగా తపమాచరించిన యోగియౌ వీరకేశవ జన్మమే మన భారతావని పుణ్యము మహిళోన హిందూ జాతికి ఒక దివ్య జీవన మంత్రము వీరకేశవ జన్మమే మన భారతావని పుణ్యము మహిళోన హిందూ జాతికి ఒక దివ్య జీవన మంత్రము మహిళోన హిందూ జాతికి ఒక దివ్య జీవన మంత్రము. అనేక విశేషాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజంతా కూడా రేపే మనకి గణతంత్ర దినోత్సవం కాబట్టి ఈరోజు పూర్తిగా మనం దేశభక్తి పారవశ్యంతో ఈ శతగళార్చన కార్యక్రమంలో పాల్గొందాం. ఆలపించవలసిందిగా నివేదిత గారి బృందాన్ని ప్రార్థిస్తున్నాను. ఉత్తరం యత్సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తద్భారతం నామ భారతీయత్ర సంతతిః భారతీయత్ర సంతతిః జననీ నమో నమో జననీ నమో మాతృభూమి జననీ నమో నమో జననీ నమో మాతృభూమి నమో మాతృభూమి అత్యున్నత హిమవత్ పర్వత శీతల శ్రేణి వాటికా గౌతమీ గంగా తరంగ పుంజిత చరణ పీఠికా అత్యున్నత హిమవత్ పర్వత శీతల శ్రేణి వాటికా గౌతమీ గంగా తరంగ పుంజిత చరణ పీఠికా జననీ నమో నమో జననీ నమో మాతృభూమి. ప్రపంచానికి మార్గదర్శనం చేయగలిగిన సామర్థ్యం ఒక్క భారతమాతకే ఉంది. వేద పురాణ ఉపనిషద్ గీత జ్ఞాన శోభిత సకల కళా సాహిత్య సంగీతాది సంసేవిత వేద పురాణ ఉపనిషద్ గీత జ్ఞాన శోభిత సకల కళా సాహిత్య సంగీతాది సంసేవిత జననీ నమో నమో జననీ నమో మాతృభూమి. ఇంతటి పవిత్ర గడ్డపై పుట్టడం మన పూర్వజన్మ తపఫలం. భాష్య శృంఖలా నయవంజనీ బలిరంజనీ స్వాతంత్ర పరవశ హృదయ శోభిని మనమోహిని
విశ్వగురువుగా దేదీప్యమానంగా ధర్మసింహాసనంపై ఆసీనురాలైన ఆ భారతమాతకు మా హృదయపూర్వక ఆనందభరితమైన వందనములు. భారత్ మాతాకి ఇది త్యాగానికి పరాకాష్ట. ఎవరైనా సరే మెడలో హారంగా ఉండాలని కోరుకుంటారు, కానీ భారతమాత పాదాల దగ్గర ఒక పువ్వుగా ఉండాలని అతి తక్కువ మందే కోరుకుంటారు. అందరూ పల్లకిలో ఎక్కాలని కోరుకుంటారు, కానీ పల్లకి మోసేవాళ్ళు తక్కువ ఉంటారు. ఇప్పుడు మనకు వినిపించబోయే పాటలో ఉన్న సారాంశం: భారతమాత పల్లకి మోసే బోయిలమంతా మేమే, జాగోరే సాధక జన జాగరణే వేదిక. ఒక పాటలో చెబుతారు, తల్లి కొరకు చేసే ఆ త్యాగం ఎంతదైనా దేహమైన త్యాగ కొంచెమే కదమ్మని మనం పాటలో కూడా వింటాం. తల్లి కొరకు చేసే ఆ త్యాగమెంతదైనా దేహమైన ప్రాణమైన కొంచెమే కదమ్మా, అది మించి నా దగ్గర నీకి గలదేదమ్మా. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అలా భారత మాత కోసం చేసేది ఎంత గొప్పదైనప్పటికీ అది చాలా తక్కువే. దాన్ని వినిపించడానికి మన ముందుకొచ్చారు శ్రీ ఆకొండి వెంకట్రావు గారి శిష్య బృందం, శ్రీ ఐవిఎల్ శాస్త్రి సంగీత సమితి. భారతమాత పల్లకి మోసే బోయిలమంతా మనమే, నిప్పు రవ్వలను రాల్చుకు నిలిచే నింగిన చుక్కలు మనమే అంటూ మన ముందు ఆలపించడానికి వచ్చారు. వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. జాగోరే
త్వాం భూదేవీం ఆర్యమాతరం. ఆ శబ్దం వింటూనే ఆనందం వేస్తుంది. భారతమాత ఆర్యమాత అంటే ప్రపంచంలో శ్రేష్టమైన మాత. మన ఋషుల సందేశం కృణ్వంతో విశ్వమార్యం, ప్రపంచాన్ని ఆర్యమయం చేయండి. ఈ భూమి మనకి కేవలం రాయి రప్ప చెట్టు కాదు, సాక్షాత్తు తల్లి. మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ అని చెబుతుంది వేదం. కాబట్టి అటువంటి ఈ వేదభూమి, పుణ్యభూమి, తపోభూమి, కర్మభూమిని కీర్తిస్తూ వందే మాత్రం గేయంలో ఉన్నటువంటి సారాంశాన్ని వందే త్వాం భూదేవీం ఆర్యమాతరం జయతు జయతు పదయుగళం తే నిరంతరం అని మన ముందు ఆలపించడానికి వస్తున్నారు రాష్ట్ర సేవికా సమితి సేవికలు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వివిధ క్షేత్రాలలో మహిళల కోసం పనిచేస్తున్న సంస్థ రాష్ట్ర సేవికా సమితి. వాళ్ళందరూ కూడా మన ముందు ఆలపించడానికి వచ్చారు. జయతు జయతు పదయుగళం తే నిరంతరం వందే త్వాం భూదేవీమార్యమాతరం. జయతు జయతు పదయుగళం తే నిరంతరం వందే త్వాం భూదేవీం ఆర్యమాతరం. ప్రచరశ్చంద్ర ఇంద్రచారులా వికసిత నవ కుసుమ మృదుల దామ శోభిని. ప్రచరశ్చంద్ర ఇంద్రచారులా వికసిత నవ కుసుమ మృదుల దామ శోభిని. మందస్మిత ముక్తద మధుర భాషిణి. మందస్మిత ముక్త మధుర మధుర భాషిణి. సుజలా సుఫలా సరళా. సుజలాం సుఫలాం సరళా చిరశుభదం ముకులరథం ఆర్యమాతరం వందే త్వాం భూదేవీం ఆర్యమాతరం. జయతు జయతు పదయుగళం తే నిరంతరం వందే త్వాం భూదేవీం ఆర్యమాతరం. విమనగజాం స్వాభిమాన బుద్ధిదా సహస్రతనామమిత భుజాం తనయతారిణి. విమనగజాం స్వాభిమాన బుద్ధిదా సహస్రతనామమిత భుజాం తనయతారిణి. అమిత అమిత కోటి కంఠ జయ నినాదిని. అమిత అమిత కోటి కంఠ జయ నినాదిని. కమలా అమలా విమలా. కమలా మమలా విమలా. విపుహరిణి మదదమిని ఆర్యమాతరం వందే త్వాం భూదేవీం ఆర్యమాతరం. జయతు జయతు పదయుగళం తే నిరంతరం వందే త్వాం భూదేవీం ఆర్యమాతరం. కర్మస్త్వం కర్మస్త్వం త్వం విష్ణు. శక్తిస్త్వం భక్తిస్త్వం కర్మ చాకిలం. కర్మస్త్వం
ఆర్యమాతరం జయతు జయతు పదయుగళం తే నిరంతరం వందే త్వాం భూదేవి ఆర్యమాతరం ఆర్యమాతరం ఆర్యమాతరం. ధ్యేయ గీతానికి ఒక ప్రత్యేకత ఉంది, వైశిష్ట్యం ఉంది. దాని గురించి వివరించవలసిందిగా శ్రీ రామ్ కుమార్ గారిని ప్రార్థిస్తున్నాను. తిథి రోజున సప్తవర్ణ శోభితంగా సప్త స్వరార్చనతో ఈరోజు భరతమాతకి మనమంతా నివేదన సమర్పించుకుంటున్నాం. మన జయగీతంగా మనం పాడుకుంటున్న సాధయతి సంస్కార భారతి కళాకారులు వారు నిత్యం చేయవలసిన సాధన, ఆ సాధన ద్వారా సంఘటితత్వం, నవజీవనం, ఈ జాతికి జాగృతి చేసే విధానం, వివిధ కళారూపాలలో కళాకారుల యొక్క ధ్యేయనిష్ట, చివరిగా దాని సార్థకత గురించి 5 చరణాల్లో వివరించడం జరిగింది. దేశవ్యాప్తంగా వందలాది శాఖల ద్వారా సమాజహిత కార్యక్రమాలు జరుపుతున్న సంస్కార భారతికి పీఠిక లాంటి ఈ జయగీతం మన అమలాపురానికి చెందిన డాక్టర్ కొత్తపల్లి శ్యామలానంద గారు రచించడం మనకి ఎంతో ఆనందం. వారికి ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కూడా ఎంతో అనుబంధం ఉంది. ఘనశ్యామలా ప్రసాద్ గారు ఈ సందర్భంగా మనమందరం కూడా ఆ గీతంలోని భావార్థాన్ని గ్రహించి కళల ద్వారా సమాజ హిత కార్యక్రమం జరుపుతున్న సంస్కార భారతి యొక్క లక్ష్యాలకి మీ అందరి తోడ్పాటు చేస్తారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. జయతి భారత మాతా బుద్ధ గీత జయతి జయతి భారత మాతా బుద్ధ గీత నిఖిల మతావన నిరత రత జన సుహిత జయతి జయతి భారత మాతా బుద్ధ గీత నిఖిల మతావన నిరత రత జన సుహిత జయతి జయతి భారత మాతా జయతి జయతి జయతి. सकल जीव समता साधु साधु विदिता सकल जीव समता साधु साधु विदिता अखिल लोक प्रथिता परमानंद समुदिता अखिल लोक प्रथिता परमानंद समुदिता जयति जयति भारत माता जयति जयति जयति. अगणित गुणशीला अति दयाल वाला अगणित गुणशीला अति दयाल वाला प्रकटित शुभ जाल पतित प्राण लोला प्रकटित शुभ जाल पतित प्राण लोला जयति जयति भारत माता बुध गीता निखिल मतावन निरत रत जन सुहिता जयति जयति भारत माता जयति 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 जयति. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన గీతాల్లో వందే మాతరం ఒకటి.
అలా రికార్డుకి ఎక్కింది. మాత చరణాల చెంత తమ జీవితాల్ని సమర్పించడానికి ప్రేరణ కలిగించిన తారక మంత్రం వందే మాతరం. పండిత పామర రంజిత గీతం వందే మాతరం. దశహస్తమ్ముల దుర్గ స్వరూపం వందే మాతరం. వందే మాతరం. ధర్మ రక్షకుల మార్గదర్శనం వందే మాతరం. కవి మరో పాటలో చెప్తాడు, నిరంకుశత్వపు మాతరం మాతరం వందే వందే. ముందు చేయి పైకెత్తు, ఇప్పుడు చేయి పైకెత్తు. వందే వందే. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. భావదాస్యపు కారు చీకటుల తొలగించే రవి కిరణం వందే మాతరం. వంకిం చంద్రుని భావావేశం భారత జనులకు మానస గీతం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. జల 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 ఏరుల గానం వందే మాతరం. కిల కిల రవముల పలుకుల గర్తం వందే మాతరం. మిల మిల మెరిసే తారల రూపం వందే మాతరం. ముసి ముసి నగవుల హాసపు భావం వందే మాతరం. ప్రకృతి పాడిన సుస్వర గీతం వందే మాతరం. ప్రకృతి పాడిన సుస్వర గీతం వందే మాతరం. గంగా గౌతమి గలగల శబ్దం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. పండిత పామర రంజిత గీతం వందే మాతరం. పావన జీవన ముక్తికి మార్గం వందే మాతరం. సమరస భారతదేశపు గానం వందే మాతరం. నిత్య సాధన ప్రేరణ గీతం వందే మాతరం. స్వతంత్ర వీరుల సమర నినాదం వందే మాతరం. స్వతంత్ర వీరుల సమర నినాదం వందే మాతరం. సహస్రముల దుర్గ స్వరూపం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం.
వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ భారత్ మాతా కీ మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం. భారత్ మాతా కీ. అంతర సౌభాగ్యానికి ఏమిచ్చి తీర్చుకోగలం భారతమాత రుణమని. ఇప్పుడు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలి. ఇందాక మీరు పాడిన భావదాస్యపు కారు చీకటులు ఆ రాసినటువంటి కవి ఇక్కడే ఉన్నారు, దుర్గాప్రసాద్ గారు. ఎక్కడున్నా నిలబడాలి ఒకసారి. అదిగో అక్కడున్నారు ఆ చివర్లో. ఆ పాట నేషనల్ వైడ్ అనేక ప్రైజులు తీసుకొచ్చినటువంటి పాట. దుర్గాప్రసాద్ గారు సుమారు 100కు పైగా పాటలు రాశారు వారు. దేశభక్తి పాటలు, పేరడీ పాటలు. అభినందనలు తెలియజేస్తున్నాం. అలా ఇప్పుడు మన ముందు ఆలపించడానికి విచ్చేశారు వేదధాత్రి, జ్ఞాననేత్రి, సస్యపూర్ణ, స్వర్ణగర్భ, వీరరాగ్ని, విశ్వవినుత, విజయమందు హిందూ మాతాని ఆలపించడానికి విచ్చేసిన వారు శ్రీమతి నోరి గాయత్రి, శ్రీమతి ఉగ్గిన రోజారమణి, శ్రీమతి కొత్తపల్లి భానుమతి గారుల శిష్య బృందం. గగ పప ని ని స స సా స ని ని ప గ ప గ రి స. గగ పప ని ని స స సా స ని ని ప గ ప గ రి స. వేదధాత్రి జ్ఞాననేత్రి సస్యపూర్ణ స్వర్ణగర్భ వీరరాజ్ఞి విశ్వవినుత విజయమందుము హిందూ మాత. వేదధాత్రి జ్ఞాననేత్రి సస్యపూర్ణ స్వర్ణగర్భ. నిన్నే తలతుము నిన్నే కొలుతుము నీ మహోన్నతి కోరుకుందుము. నిన్నే తలతుము నిన్నే కొలుతుము నీ మహోన్నతి కోరుకుందుము. నిత్యము నీ విజయమునకై నడచెదము కర్తవ్య పదమున. వేదధాత్రి జ్ఞాననేత్రి సస్యపూర్ణ స్వర్ణగర్భ. ప్రాణఘనమానముల పూజ ప్రసవములుగా నీ మహోజ్వల. ప్రాణఘనమానముల పూజ ప్రసవములుగా నీ మహోజ్వల. పాదపీఠినలంకరింతుము బ్రతుకు సార్థక పరుచుకుందుము. వేదధాత్రి జ్ఞాననేత్రి సస్యపూర్ణ స్వర్ణగర్భ. కోటి గొంతులనొక్కటి చేసి పాడెదము నీ విజయ గీతిక. కోటి గొంతులనొక్కటి చేసి పాడెదము నీ విజయ గీతిక. నాటెదము నీ విజయ ధ్వజమును నాలుగు చెరగుల నీ ధరాతలి. వేదధాత్రి జ్ఞాననేత్రి సస్యపూర్ణ స్వర్ణగర్భ. జయము హిమగిరి శ్రీగిరి జయము సింహళ పాదపీఠిక. జయము హిమగిరి శ్రీగిరీటి జయము సింహళ పాదపీఠిక. జయము సరసమధీరపుత్రి జయము భారత దివ్యధాత్రి. వేదధాత్రి జ్ఞాననేత్రి సస్యపూర్ణ స్వర్ణగర్భ. వీరరాజ్ఞి విశ్వవినుత విజయమందుము హిందూ మాత.
वेदधात्री ज्ञाननेत्री सस्यपूर्णा स्वर्णगर्भा देवमाता सिन्धुमाता शुभचरित्रा स्वर्णगर्भा 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 గంగ సాగుతోంది సర్వస్పర్శిగా భారతిని అమృతధారలు ప్రవహింపంగా సంఘ గంగ సాగుతోంది సర్వస్పర్శిగా స్నేహామృత సమభావం సద్ధర్మాంకిత భావం మానవతా పరిమళాల మానసముత్తేజముంది జాతి కొరకు ప్రీతిగా బ్రతుకంతయు అంకితమిడి భావిని బంగరు చేసే భారతి తనయుల కొరకు సంఘ గంగ సాగుతోంది సర్వస్పర్శిగా భారతి నమృత ధారలు ప్రవహింపంగా సంఘ గంగ సాగుతోంది సర్వస్పర్శిగా. ఈ సంఘ గంగ పుట్టింది పూజ్య కేశవ హృదయ కుహరములందు. నదికి ఉద్గమ స్థానం ఉంటుంది, సంగమ స్థానం ఉంటుంది, అంటే సాగర సంగమం, మధ్యలో పరివాహక ప్రాంతం ఉంటుంది. ఈ సంఘ గంగ పరమ పూజనీయ డాక్టర్ జీ హృదయాలలో నుండి పుట్టి జహ్ను మహర్షిలాగా పరమ పూజనీయ గురూజీ గోల్వల్కర్, మాధవ సదాశివ గోల్వల్కర్ వారు 2వ సరసంగ చాలక్. ఎంతటి మహనీయులంటే వారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉన్న సమయంలో ఒక విద్యార్థి ద్వారా ఆర్ఎస్ఎస్ పరిచయమై తర్వాత అంచెలంచెలుగా సంఘంలో అత్యున్నత పీఠమైనటువంటి సరసంగ చాలకులు అయ్యారు. వారు 25,000 పుస్తకాలు చదివారు. ఆర్ఎస్ఎస్కి 33 సంవత్సరాలు అధినేతగా ఉండి భారతదేశాన్ని 66 సార్లు పరిభ్రమణ చేసినటువంటి మహనీయులు వారు. వారు కార్యకర్తలకు వ్రాసిన ఉత్తరాలన్నీ కలెక్ట్ చేస్తే 11,000 లభ్యమయ్యాయి. అటువంటి మహనీయులు 2వ సరసంగ చాలకగా, తర్వాత బాళాసాహెబ్ దేవరస్ గారు 3వ సరసంగ చాలకగా, ఇప్పుడు 5వ సరసంగ చాలక్ పరమ పూజనీయ మోహన్జీ భాగవత్ గారు. అలా అనేక మంది భగీరథులు లాగా ఈ సంఘ గంగా అమృతాన్ని గ్రామ గ్రామానికి సర్వవ్యాపి సర్వస్పర్శి భారతదేశంలోని ప్రతి గ్రామానికి ఈ సంఘ గంగ అందాలి. ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దాహార్తిని తీర్చాలి, మళ్ళీ తల్లి భారతిని పరమ వైభవ స్థితిలో నిలబెట్టాలి. అలా ఏ వ్యక్తికి కానీ సంస్థ కానీ 4 దశలు ఉంటాయి. మొదటిది అవహేళన, 2వది ఉదాసీనత లేదా నిర్లిప్తత, 3వ స్టేజ్ వ్యతిరేకత, 4వది స్వీకార్యత. అలా 4 దశలు అధిగమించి భారతమాతని జగద్గురు స్థానంలో నిలపడం కోసం ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థగా ఆవిర్భవించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. ఈ గంగా ప్రవాహం ఎలా సాగింది అనే సారాంశాన్ని ఇప్పుడు ఈ పాటలో నేను పాడబోతున్నాను. పొంగి పొరలెను సంఘ గంగా పొడమి భారతి కణకణమ్మును పరమ పావన మొనర్చంగా పొంగి పొరలెను సంఘ గంగా. ఉద్గమించెను పూజ్య కేశవ హృదయ కుహరములందు గంగా ఉరకలెత్తెను పరత జాతిని పరమ వైభవ మొనర్చంగా. కోట్ల హైందవ మానసమ్ములు మోక్షదాతగత
తలచి కొలువగా పొంగి పొరలెను సంఘ గంగా కొడమి భారతి కణకణమ్మును పరమ పావన మొనర్చంగా పొంగి పొరలెను సంఘ గంగా నువ్వుగా నిలచి మార్గము సుగమము చేసెను బాధలెన్నో దాటి జాహ్నవి భారతిని నలు దిశల ప్రాకెను బీడువారిన హృదయ సీమల హైందవపు నవజరులు నింపెను పొంగి పొరలెను సంఘ గంగా కొడమి భారతి కణకణమ్మును పరమ పావన మొనర్చంగా పొంగి పొరలెను సంఘ గంగా మధుకరుడే రథ సారదాయను మాటలే మంత్రం ములాయను జాతి జీవన క్షేత్రములు నవజవము జీవము నింపి సాగెను వెలసెత శత తీర్థ స్థలములు వెలిగే భారత మాత కన్నులు పొంగి పొరలెను సంఘ గంగా కొడమి భారతి కణకణమ్మును పరమ పావన మొనర్చంగా. ఆంధ్రప్రదేశ్ రంగమంచ్ సంయోజకులు శ్రీ టివిఎన్ రమణమూర్తి గారిని వేదిక పైనకి రావాల్సిందిగా కోరుచున్నాను. వారు సంస్కార భారతి గురించి కొన్ని విషయాలు మనకి ప్రస్తావన చేస్తారు. అందరికీ నమస్కారం. ఈవేళ జనార్దన్ జీ చెప్పినట్లుగా ఈ సంఘ గంగా ప్రవాహంలో ఈ సంగీత గాన పుష్కర గంగా నది స్నానం చేస్తున్నాం మనం అందరం కూడా. అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం వెనకాల అనేక మంది కార్యకర్తల తపస్సు ఉన్నది. ఈ తపస్సు యొక్క ఫలితము ఈవేళ ఈ చిన్నారి బాలలు మన ముందు పాడుతున్నటువంటి బాలల్లో రాబోయే కాలంలో ఎంతమంది వాగ్గేయకారులు బయటకు వస్తారో, ఎంతమంది ఎంఎస్ సుబ్బులక్ష్ములు బయటకు వస్తారో ఈ తపస్సు యొక్క ఫలితం రాబోయే కాలంలో మనం చూస్తాం. సంఘం యొక్క ఉద్దేశం ఇదే. పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ సామాన్య హిందువులో చైతన్యము ద్వారా మాత్రమే దేశం యొక్క సర్వాంగీణ ఉన్నతి, భారత మత పునర్వైభవ ప్రాప్తి అని నమ్మి అనేక మంది స్వయం సేవకులు తమ రుచికి అనుకూలంగా ఏ క్షేత్రాల్లో వాళ్ళు పనిచేస్తారో దాన్ని కనిపెట్టి ఆ రంగాల్లోకి స్వయం సేవకుల్ని పంపించారు. అద్భుతమైనటువంటి ఒక ప్రచారక వ్యవస్థ ఆజీవనము సంఘ సేవ చేయాలన్న సంకల్పంతో అనేక మంది ఇంజనీర్లు, డాక్టర్లు, అనేక మంది కళాకారులు ఈవేళ భారతదేశం మొత్తం మీద సంఘాని కోసం పనిచేస్తున్నారు. సామాన్య కుటుంబాలలో ఉన్నటువంటి అనేక మంది స్వయం సేవకులు అనేక రంగాలలో తమ యొక్క ప్రతిభని చూపిస్తున్నారు. సంస్కార భారతి కూడా అఖిల భారత స్థాయిలో యోజక తత్ర దుర్లభ అని చెప్తా, మంత్రం అక్షరం నాస్తి. కాబట్టి ప్రతిభ ఉన్నటువంటి అనేక మందిని ఒక చోట చేర్చేటువంటి పని సంస్కార భారతి కళారంగంలో చేస్తుంది. సా కళా విముక్తయే. ఈ భావనకు అనుకూలంగా స్టేజ్ పెర్ఫార్మ్డ్ ఆర్ట్స్ అంటాం. థియేటర్కి సంబంధించినటువంటి అన్ని ఇంక్లూడింగ్ పప్పెట్ షో, స్టాండప్ కామెడీ, అదేవిధంగా ఇంద్రజాలము, నాటకము, నాటికలు, వీటన్నిటికీ సంబంధించినటువంటి
ఒక పెద్ద ప్రయోగాలని భారతదేశం మొత్తం మీద సంస్కార భారతి చేస్తోంది. ఈ రోజున ఆంధ్ర భాషకి పట్టుకొమ్మైనటువంటి పద్య నాటకం అంతరించే పరిస్థితి వస్తే డాక్టర్ పివిఎన్ కృష్ణ గారిని సంస్కార భారతి రాష్ట్ర అధ్యక్షుల వారు ఇవాళ కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి వాళ్ళు, బీటెక్ చదివినటువంటి, ఎంబీబీఎస్ కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి 50 మంది విద్యావంతుల్ని పద్య నాటక కళాకారులుగా ఆంధ్రదేశంలో తయారు చేశాం. ఇలాంటి ప్రయోగాలకి సంస్కార భారతి చేస్తూ అఖిల భారత స్థాయిలో ఈ మధ్యన జరిగిన సమావేశంలో సోషల్ మీడియా ఆధారంగా యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి స్టాండప్ కామెడీ పేరిట అశ్లీలంగా అనేకమైనటువంటి అవకరాలతో చేస్తున్నటువంటి స్టాండప్ కామెడీలో వస్తున్నటువంటి ఈ అశ్లీలతను ఖండిస్తూ ఒక తీర్మానం చేసి యువతని పక్కదారి పట్టించేట్లుగా ఉన్నటువంటి వీటన్నిటి నుంచి మనం బయటకు పడాలంటే స్థానికంగా అనేక మంది కళారూపాల్లో మనం దగ్గర చేర్చవలసినటువంటి పరిస్థితులను ఆలోచించి అనేక మందిని కళాకారులని మనము సమ్మిళితం చేసి అనేక కార్యక్రమాలని సంస్కార భారతి చేస్తోంది. ధన్యవాదాలు. మనం కూడా మధ్యలో కొన్ని పల్లవిలో కొన్ని బిట్స్ వస్తాయి. ఇప్పుడు పాడబోయే పాటలు ఉదాహరణకి వందే మాతరం వందే మాతరం అలా వచ్చినప్పుడు అందరూ కూడా లయబద్ధంగా చప్పట్లు కొట్టడం కాదు, తాళం. మనది పరాజయ చరిత్ర కాదు, మంది నిరంతర పోరాట చరిత్ర. అలెగ్జాండర్ దగ్గర నుంచి ఆంగ్లేయుల వరకు, గ్రీకులు, హూణులు, శకులు, కుషానులు, ఖిల్జీలు, లోడీలు, సయ్యద్లు, పఠాన్లు, తుగ్లక్. ఇతర ప్రపంచంలో ఏదైనా ఒక దేశానికి ఉందంటే అది భారతదేశం. మంది పరాభవ చరిత్ర కాదు, మనది పోరాట చరిత్ర, సతత సంఘర్షణాయుతమైన చరిత్ర. కాబట్టి ఈ చరిత్రని భావితరాలకి మనం బోధించాలి, అందులోంచి మనం ప్రేరణ పొందాలి, భవిష్యత్ భారతాన్ని నిర్మాణం చేసుకోవాలి. అటువంటి చరిత్ర మనకి ఏం చెబుతోంది? అరవింద, వివేకానంద, రామకృష్ణ, దయానంద సమర్థుల సందేశం వందే మాతరం. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే, రాణా రక్తపు శౌర్యపు విజయ గాథలు వందే మాతరం అంటూ మన ముందు ఆలపించడానికి విచ్చేసిన వాళ్ళు డాక్టర్ శారదా సుబ్రహ్మణ్యం, శ్రీమతి గౌరీ, శ్రీమతి రమణి ప్రసాద్, కుమారి వై భావన, శ్రీమతి ఉషా ఆకెళ్ల శిష్యులు, ఐవీఎల్ శాస్త్రి త్యాగరాజ ఆరాధన ట్రస్ట్, బాలభాను విద్యాలయం, సంగీత జనకులం, స్వరరాగ సుధా అకాడమీ, న్యూజెర్సీ, వీళ్ళందరూ కూడా మన ముందుకు విచ్చేశారు. చక్కటి ఈ గీతాన్ని మనం విని తరిద్దాం, ఆనందిద్దాం. వందే
మాతరం 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 వందే మాతరం వందే మాతరం వందే మాతరం బలిదానాలెన్నో సాగినవి మందిరమజటే నిర్మించి ఘన సుందర మందిరమజటే నిర్మించి ఘన సుందర రాముని దర్శిద్దాం జయం జయం శ్రీరామునికి జయం నిశ్చయం మారుతికి జయం జయం శ్రీరామునికి జయం నిశ్చయం మారుతికి జయం జయం శ్రీరామునికి జయం నిశ్చయం మారుతి చెప్పండి జయం జయం శ్రీరామునికి జయం నిశ్చయం మారుతికి రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి బోలో రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అరే 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 రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి బోలో రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అరే 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 జయ బోలో హనుమానికి జై బోలో హనుమానికి అరే 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 జయ బోలో హనుమానికి జై బోలో హనుమానికి బోలో సీతా లక్ష్మణ హనుమ సమేత అయోధ్య రామచంద్ర మహారాజుకి దేశభక్తి లేని దైవభక్తి గుడ్డిది చూడండి ఎంత బాగా చెప్పారు చూడండి మన వాళ్ళు ఇలాంటి మాటలు వింటే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది అందుకే నేను స్టేజ్ అక్కడ దేశభక్తి లేని దైవభక్తి గుడ్డిది దైవభక్తి లేని దేశభక్తి కుంటిది అన్నారు చూడండి రెండు ఉండాలి ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా మైక్ లేకపోతే చెవిటిది అయిపోతుంది దగ్గర పెట్టుకోవాలి సో అందరూ అది గుర్తుంచుకోండి దైవభక్తికి లోటు లేదండి ఇప్పుడు మేము ముడసలో రోడ్లో వస్తుంటే ఎంతమంది ఉన్నారంటే అక్కడ సూర్యనారాయణ స్వామికి దాన్ని మనం దైవభక్తిగా మలచాలి అందుకే మన యొక్క ఈ కార్యక్రమాలన్నీ మన సంఘ కానీ వివిధ క్షేత్రాలు కానీ సంస్కార భారత్ కానీ ప్రయత్నం చేస్తాను మీరందరూ కూడా పాడండి నాకు ఎలాగ మా మిత్రుడు ఎలాగో పక్కన జనార్దన్ ఉన్నారు జయము అందరికి మీకు తెలిసి ట్యూన్ అయితే కొత్త ట్యూన్ కాదు అండి జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము భరతమాత జయము నీకు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే నీ కన్ను నీకు జగన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు జగన సాటి ఎవ్వరే ఓయమ్మ జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి గంగ యమున గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న తపతి నర్మద పెన్న తపతి నర్మద పెన్న పొంగి పొరలు తరంగాలు నీ మెడలో హారాలు నీ మెడలో హారాలు జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు నాగరికత లేని నరుడు పామరుడై ఉన్నప్పుడు 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 పామరుడై ఉన్నప్పుడు పామరుడై ఉన్నప్పుడు వేదాలను వెతికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినాడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు జ్ఞాన భిక్ష పెట్టినా జ్ఞాన భిక్ష పెట్టినావు నిన్ను జగద్గురు వందూరే
నిన్ను జగద్గురు అందురే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము జయము భరతమాత జయము జయము జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు హిమ విద్యా పర్వతాలు దేవతలకు నిలయాలు హిమ విద్యా పర్వతాలు దేవతలకు నిలయాలు దేవతలకు నిలయాలు దేవతలకు నిలయాలు దేవతలకు నిలయాలు దేవతలకు నిలయాలు హిమ విద్యా పర్వతాలు దేవతలకు నిలయాలు హిమ విద్యా పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు స్థావరాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు మహామునుల స్థావరాలు మహామునుల స్థావరాలు పదిని పంచక్షేత్రాలు పంచలోహ ఖనిజాలు పదిని పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు పదిని పంట క్షేత్రాలు క్షేత్రాలు నిన్ను జగద్గురు వందురే ఓయమ్మరే జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము 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 నీకు జగన్మాత జయము జయము జగన్మాత జయము జయము జగన్మాత భారత్ మాతా కీ జై జై మాత భారత్ మాతా జై జై మాత భారత్ మాతా జై భవానీ వీర శివాజీ జై భవానీ వీర శివాజీ హిందూ హిందూ బంధు బంధు హిందూ ధన్యవాదములు. ఏదైనా ఉందంటే అది మన సంస్కృతి. ప్రపంచమంతా భారతదేశం ముందు మన సంస్కృతి జీవన విలువలు నేర్చుకోవాల్సిందే. మన సంస్కృతం, మన సంస్కృతి, మన కుటుంబ విలువలు, మన వలువలు, మన యోగం, యాగం, త్యాగం, అనురాగం ఇవన్నీ కావాలని ప్రపంచమంతా కోరుకుంటున్నది. అందుకే మన సంస్కృతిలో విశిష్టత ఏంటంటే వైవిధ్యము ఉన్నప్పటికీ వైరుధ్యము కాదు. ఈ భిన్నత్వంలో ఒక ఏకత్వాన్ని, ఏకాత్మతని, అద్వైతాన్ని దర్శించడం. జీవజాతులకు అంతే లేదు, వైరుధ్యానికి తావే లేదు. ప్రకృతితో పెనవేసిన బంధం పరస్పరము స్వయం పూరకం. ఇదేమి తంత్రం, ఇదేమి మంత్రం, అదే విచిత్రం. జయ 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 హే భారతి జగమంత కోరుని సంస్కృతి జయ 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 హే భారతి జగమంత కోరుని సంస్కృతి జీవజాతులకు అంతే లేదు
అంగమంత్రమే ప్రతిధ్వనించగ పరమ వైభవం తీరం చేరగ పయనించెదమీ మేలురావగ జయ 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 హే భారతి జగమంత కోరు నీ సంస్కృతి జయ 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 హే భారతి జగమంత కోరు నీ సంస్కృతి జగమంత కోరు నీ సంస్కృతి జగమంత కోరు నీ సంస్కృతి సాధనం ఏది హుంకారమని. ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ఉన్నంటి శౌర్య ప్రతాపాలు కానీ, విజ్ఞానంలో కానీ, సంపదలో కానీ ఎందులోనూ ప్రపంచానికి తీసిపోయినటువంటి దేశం మన భారతదేశం. అటువంటి దేశంలో పుట్టినందుకు మనమంతా గర్వించాలి. ఒక పాటలో కవి చెప్తాడు, వేద భూమిది ధర్మ భూమిది కర్మ భూమిర సోదరా, ఇది వైరి శిరములు బంతులాడిన వీర విక్రమసీమరా, ఇది వీర విక్రమసీమరా. విశ్వజేతను నేనయను చూవిర్రవీగిన అలెగ్జాండర్, మస్తకమ్మును వంచిన పురుషోత్తముడి పుట్టిల్లురా, పురుషోత్తముని పుట్టిల్లురా. వేద భూమిది ధర్మ భూమిది కర్మ భూమిది సోదరా, ఇది వైరి శిరములు బంతులాడిన వీర విక్రమసీమరా, ఇది వీర విక్రమసీమరా. భగత్ సింగ్ని ఉరి తీయడానికి తీసుకెళ్తుంటే భగత్ సింగ్ అక్కడ ఉరి తీసే వ్యక్తి భుజం మీద చెయ్యి తట్టి భుజం మీద యు ఆర్ సో లక్కీ అంటాడు. అతను ఆశ్చర్యపోతాడు, వై ఐఎమ్ లక్కీ అంటాడు. దేశం కోసం నవ్వుతూ నవ్వుతూ ఉరికంబాలకి ప్రాణాలను అర్పించేటువంటి వీరులను చూసే అదృష్టం నీకు కలుగుతోంది, అందువల్ల నువ్వు లక్కీ అంటాడు. ఝాన్సీ లక్ష్మీబాయి బిడ్డని వీపున కట్టుకొని యుద్ధం చేసినప్పుడు ఆమె వయసు 24 సంవత్సరాలు. ప్రపంచ చరిత్రలో బిడ్డని వీపున కట్టుకుని రణరంగంలోకి వచ్చినటువంటి వీర నారీమణి ఎవరన్నా చూశారా, విన్నారా? ఒక చంకన బిడ్డ చూడు ఒక వంకన ఖడ్గమాడు, రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు, రమ్ము రమ్ము భరత వీర రాష్ట్ర రక్షణమ్ము చేయ అంటాడు మరో కవి. అలా మనలో నిద్రాణమైనటువంటి ఈ శౌర్య పరాక్రమాల్ని తట్టి లేపడం కోసమే ఇప్పుడు పాడబోయే పాట. అది నివురుగప్పిన నిప్పులా మనలో ఉన్నది. ఆ నిద్రాణమైనటువంటి దేశభక్తిని రగిలించిన రోజున భారతదేశం ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుంది. ఏదిరా నీ గాండీవం, ఏది ఠంకారం, ఏది నీరన తూర్యనాదం, ఏది హుంకారం, ఏది హుంకారం, ఏది రాణి గాండీవం, ఏది ఠంకారం, ఏది నీరన తూర్యనాదం, ఏది హుంకారం, ఏది హుంకారం. చంద్రగుప్తుని రూపుదిద్దిన
నులిమిన భీకరమ్మౌ శౌర్యమేది శక కుశానుల పీచమనచిన శ్రీకరమ్మౌ ధైర్యమేది ఏదిరా నీ వీర విక్రమ ఘన పరాక్రమము ఏదిరా నీ వీర విక్రమ ఘన పరాక్రమము ఏదిరా నీ గాంధీవం ఏది ఠంకారం ఏది నీరన తూర్యనాదం ఏది హుంకారం ఏది హుంకారం బానిసలుగా బ్రతుకులీర్చిన ఫలితమే ఈనాటి దుస్థితి నివురు మరుగున దాగినదిరా నిప్పులా మనలోని శక్తి నివురు తొలగనిదెట్లు కొలుగును పరమ వైభవము నివురు తొలగనిదెట్లు కలుగును పరమ వైభవము ఏదిరా నీ గాంధీవం ఏది ఠంకారం ఏది నీరన తూర్యనాదం ఏది హుంకారం ఏది హుంకారం ఏది హుంకారం ఏది హుంకారం ఎత్తరా నీ గాంధీవం ఎలుగెత్తరా నీ దేవదత్తం ఢీకొనరా పాశుపతమై చీల్చరారిపు దుష్ట వ్యూహం విశ్వగగనము నెగురవేయర విజయకేతనము విశ్వగగనము నెగురవేయర విజయకేతనము భారతదేశం విశ్వగురువు కావాలనే సంకల్పంతో 100 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ తపస్సే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఇంత పెద్ద సంఘానికి లక్షలాది మంది కార్యకర్తల నిర్మాణానికి ఆధారం ఆర్ఎస్ఎస్లో సంఘ శాఖ. వందే మాత్రం పాడేవాళ్ళంతా నెమ్మదిగా మన అరేంజ్మెంట్లకు వచ్చేస్తాం. ఈ సంఘ శాఖకి ఇది జ్ఞాన భక్తి కర్మ యోగం. సంఘ శాఖ అంటే నిస్వార్థంగా దేశం కోసం పనిచేయడానికి ప్రేరణ కలిగించే ఒక సాధనా స్థలం అది. సంఘ అనుభూతికి ఇది ఒక సాధనా స్థలి. అందుకే ఒక పాటలో చెప్తారు, ఈ వందే మాత్రం కాగితం మనందరికీ కూడా అంది ఉండొచ్చు. ఎవరికైనా అందకపోతే చేయెత్తితే అక్కడ ఇస్తారు మన వాళ్ళు. వచ్చిన వాళ్ళందరికీ కూడా వందే మాత్రం మరియు ధ్యేయ గీతం కాగితాలు ఇచ్చారు ప్రారంభంలో. అందించండి కాస్త, వాళ్ళకి చాలా మంది చేయెత్తారు. ఒక సన్యాసి విప్లవం భారత మాతని దాస్య శృంఖలాల నుండి విముక్తం చేయడం కోసం సన్యాసుల యొక్క విప్లవాన్ని ఒక ఉదంతంగా తీసుకొని వ్రాసినటువంటి గీతమే వందే మాతరం. ఆ గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయింది. 1905లో ఆంగ్లేయులు బెంగాల్ విభజన చేశారు. మహమ్మదీయులు అధికంగా ఉన్న ప్రాంతాన్ని తూర్పు బెంగాల్ అని, హిందువులు అధికంగా ఉన్న దాన్ని పశ్చిమ బెంగాల్ అని. భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని విభజిస్తే ఈ దేశంలోని ప్రజలు కానీ నాయకులు కానీ ఒప్పుకోలేదు. లాల్ బాల్ పాల్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్ర పాల్, బాలగంగాధర్ తిలక్ నేతృత్వంలో 6 సంవత్సరాల పాటు వందే మాతర ఉద్యమం నడిచింది. 1905 నుండి 1911 వరకు. గత్యంతరం లేక బ్రిటిష్ అధికారులు క్రిందకి దిగివచ్చి 5th జార్జ్ ఆధ్వర్యంలో బెంగాల్ విభజనని రద్దు చేశారు. మనమందరం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే,
దేశంలో ఒక రాష్ట్రాన్ని 2 భాగాలు చేస్తేనే అంగీకరించినటువంటి సమాజం 1947లో దేశాన్ని ముక్కలు చేస్తే మౌనంగా అంగీకరించాం. కారణం ఏంటంటే ఆ దేశభక్తి, ఆ వందే మాతర ఉద్యమ స్ఫూర్తిని మనం మర్చిపోయాం. 1923లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో వందే మాతరం పాడడానికి నిరాకరించాడు మౌలానా మహమ్మద్ అలీ, ముస్లిం లీగ్ అధ్యక్షులు. దానికి మన నాయకులు సర్దుబాటు చేసుకున్నారు, కాంప్రమైజ్ అయ్యారు. 6 చరణాల వందే మాత్రాన్ని కేవలం 2 చరణాలే మనం పాడుతున్నాం. ఎప్పుడైతే మనం వందే మాత్రంతో రాజీ పడ్డామో ఆ రోజే దేశం ముక్కలైపోయింది మానసికంగా. గట్టి కొట్టచ్చు చప్పట్లు. సభికులు
ప్రియమైన ప్రేక్షకురాల, ఇంతవరకు మనం భారతమాతను కీర్తించే అద్భుత గీతాలతో శతకలార్చన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మరిచిన మరియు ఈ అద్భుతమైన గీతాలకు సిద్ధం చేసినటువంటి విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించిన గౌరవనీయులైన గురువులకు మరియు వారి ప్రతిభావంతులైన విద్యార్థి బృందానికి వేదికపైన రావాలని వినమ్రంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా గురువు గారికి మన కృతజ్ఞతలు మెమంటోతో సత్కారం చేయబోతున్నాము. తదుపరి ఈ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా మనం ప్రోత్సాహకంగా సర్టిఫికెట్లు ప్రదానం చేయబోతున్నాము. దయచేసి విద్యార్థులు కూడా గురువు గారులతో వేదిక మీదకు వచ్చి జనవరి 31వ తేదీ అలాగే ఫిబ్రవరి 1 మన గాయత్రి విద్యార్థి పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్లో కొమ్మాది కో ఎడ్యుకేషన్ క్యాంపస్లో ఉంటుంది. అది జనవరి 31 మధ్యాహ్నానికి భోజనానికి చేరుకోవాలి. ఫిబ్రవరి 1 సాయంత్రం, ఆదివారం సాయంత్రంతో పూర్తవుతుంది. మన నగరాల్లో మనకు తెలిసిన కాలేజ్ స్టూడెంట్స్ డిగ్రీ పై స్థాయి ఎనీ డిగ్రీ భోజనం చేసే ప్రయత్నం చేద్దాం. వంద సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ప్రస్థానంలో ఇది కూడా మనకి ప్రాంత ఆదేశం ప్రకారం మనం ప్రతి గృహంలో చేసుకోవాలి. సీతమ్మదారిలో 4 భరతమాత పూజలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ప్రతి నగరంలోనూ కూడా మహానగర కార్యకర్త ఉంటారు. వారు దీన్ని సమన్వయం చేసుకుంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ యొక్క భరతమాత పూజలు ప్రతి ఇంట్లోనూ చేసుకునే విధంగా చేయించవలసిందిగా కోరుతున్నాము. ఏమైనా వారికి కావాల్సినటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదండి. వీరు తదుపరి ఆకొండి వెంకట్రావు గారు, వీరు భావధ్యాసపు కారు చీకట్లు, భరతమాతకు పల్లకి మోసే 2 పాటలు వీరు పాడారండి. వీరు విద్యార్థులు 30 మందిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. విద్యార్థులకు అందుకుపోయించబట్టి ఫోటో ఫ్రేమ్ను మన TNV రమణమూర్తి నమో మీరు గట్టిగా మీ అభినందనలు తెలియజేస్తారని కోరుకుంటున్నాము. చీకట్లు అనే గీతాన్ని భావోద్వేగంతో ఆలపించారండి గౌరవనీయులైనటువంటి ఆకొండి వెంకట్రావు గారు మరియు వారి 30 మంది శిష్య బృందం. వీరందరికీ కూడా మీరు ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మీ అభిమానాన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. తదుపరి పద్మజ గారండి. పద్మజ గారు వందేత్వాం భూదేవి గీతాన్ని భక్తితో ఆలపించారు. గౌరవనీయ పద్మజ గారు మరియు వారి 8 మంది బృందంతో సిద్ధంగా ఉండాలండి. ఆకొండ వెంకట్రావు గారి బృందం మొత్తం గ్రూప్ ఫోటోకు సిద్ధంగా ఉండాలి. శ్రీ కుమార్ గారు ఎలక్ట్రానిక్ ప్యాక్స్ పై వారి ముగ్గురికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చారు, ఇవాళ కూడా రావడం చాలా ఆనందదాయకం. అయ్యా, ఇది మన అంతం కాదు, ఇది ఆరంభం. ఇటువంటి కార్యక్రమం చెయ్యని చెప్పి కోరుతూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.
తదుపరి రోజా గారు అమ్మా శారదా గారు రావడానికి కోరుచున్నాము. హే భారతి అనే గీతాన్ని వీరు విద్యార్థులతో ఆలపించడం జరిగింది. వృత్తిరీత్యా ఆవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినప్పటికీ కూడా పిల్లల్ని ఎంతో శ్రద్ధగా ఆన్ టైంకి ఈ పాటలంతటినీ నేర్పడానికి ఆవిడ ప్రత్యేకమైన క్లాసులు తీసుకొని మరి వీరి విద్యార్థులను తయారు చే మీ బ్యాచ్ అందరూ వచ్చేసారా? మేడం బ్యాచ్ అందరూ రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. గ్రూప్ పర్ఫార్మెన్సెస్ అన్ని ఒక ఎత్తు, ఆయన సోలో అయినటువంటి ఎవరు రా గాంధీవం అని వారి గళాన్ని విప్పి మరీ పాడారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. గుడిలోవా నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులని తొందరగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. ఇప్పటికే చాలా సమయాభావం అయింది, దయచేసి తొందరగా రావాల్సిందిగా కోరుచున్నాము. కాలేజ్ నుంచి కూడా విద్యార్థులు వచ్చారండి, త్వరితగతిన వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. తొందరగా బీవీకే గాజువాక కాలేజ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే వచ్చిన టీవీఎన్ రమణమూర్తి గారు మరియు జి రామ్ కుమార్ గారికి అలాగే శ్రీ పివి నారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో స్వరంతో వందే మాతర గీతాన్ని భక్తి గీతాలను ఆలపించి 150 మందికి పైగా గాయని గాయకులు, వారిని తీర్చిదిద్దిన గురువులు, వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. వివిధ విద్యా యాజమాన్యాలకు మరియు గత 2 నెలలుగా 150 మందిని తీర్చిదిద్దడంలో సహకరించిన మా శేఖర్జీకి, అలాగే జనార్దన్ గారికి, అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు, సంస్కార భారతి సంఘ సభ్యులైన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అఖిల భారత కార్యకారిణి సభ్యులకు ప్రాంత వినమ్ర కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.